నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పాయా? ఎవరయ్యా లెక్కేసిన వాళ్ళు అనండి. ఎవరేసారు లెక్క తెలియదు మనకి. ఒకవేళ లెక్కేయడానికి మనం పూనుకుంటే వెంటనే మనకి హాస్పిటల్ మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి లెక్క కుదరదు, చివరికి తిక్క పుట్టిద్ది, చివరికి ఇబ్బంది పడతాం. కానీ వాక్యం చెప్తుంది, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడట, మరియు వాటికి అన్ని పేర్లు పెట్టాడట. మళ్ళా నక్షత్రాలు ఏమైనా చిన్నయ్యా? ఈ భూమండలం కంటే కోటాను కోట్ల పెద్దయి. తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబాలు 14 కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర కుటుంబం. ఈ నక్షత్ర కుటుంబాలు మళ్ళీ కలిసి అనేకం పరిభ్రమిస్తే నక్షత్ర మండలం. ఇలాంటి మండలాలు అనేకములు కలిసి పాలపుంత, మిల్కీవే. ఇలాంటివి కోటాను కోట్లు కలిసి ఏదో ఒకటి. ఇట్లాంటివి కోటాను కోట్లు ఉన్నాయట. అదిగో భూమి చూడండి, ఇప్పుడు చూడండి భూమి. ఆ వీడియో మొత్తం చూడండి నీట్గా. అది భూమి. అలానే చూడండి, ఓకేనా? భూమి. చూస్తానే ఉండండి, మీకు అర్థమైంది. ఏం పర్వాలేదు, అర్థమైంది. ఇక భూమి ఆడ వెళ్ళిపోయింది కదా, ఇంకా వస్తానే చూడండి ఇక మిగిలిన. ఇక నక్షత్ర కుటుంబం, అది నక్షత్రాలు. అయిపోలా, ఇంకా ఉంటుంది. భూమి తర్వాత సౌర కుటుంబాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, అవన్నీ కలిసి మళ్ళీ ఒక టీం అయింది. అయిపోలా. ఇదంతా కలిపి ఒక గుంపు కదా. అదిగో దాన్ని ఏమంటారు? మిల్కీవే. ఓకేనా? ఎన్ని కలిపి మిల్కీవే, పాలపుంత అందుకుందాం. ఇలాంటి ఎన్ని ఉన్నాయి చూడు ఇప్పుడు. అద్దుగో, అదిగో అలాంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్నాయా? అందరితో అయిపోలం. మళ్ళా ఆ కోటాను కోట్లు ఉన్న ఆ కుటుంబాలు మళ్ళీ ఇవి కూడా మళ్ళీ కోటాను కోట్లు ఉంటాయి చూడండి. ఈ గుంపులే. సైన్స్ చదువుకున్న పిల్లలు చూడండి, మిల్కీ వేస్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఆ మిల్కీ వేస్ అన్ని కలిపి మళ్ళీ చూడండి. అది అవన్నీ కలిసి ఇంకోటి అయింది చూడండి. ఓకేనా? మళ్ళీ ఇవి కూడా మళ్ళీ కోటాను కోట్లు. గ్యాలక్సీస్, బిలియన్ అండ్ బిలియన్స్ గ్యాలక్సీస్. అది టోటల్ విశ్వం. అయిపోలా. అదిగో అలాంటి ఎన్ని ఉన్నాయి చూడు. మళ్ళీ ఒక గెలాక్సీలో అనేక పాలపుంతలు, ఒక పాలపుంతలో అనేక నక్షత్ర మండలాలు, ఒక నక్షత్ర మండలంలో అనేక నక్షత్ర కుటుంబాలు, ఒక నక్షత్ర కుటుంబంలో అనేక సౌర కుటుంబాలు. అసలు ఏందండి ఆయన? తమ్ముడు చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి.
చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమైనా అర్థమైందా మీకు? ఇంత సృష్టి చేశాడా? ఇంత చేశాడా? గుండె పగులుద్ది సరిగ్గా అర్థం చేసుకుంటే. అది మరి యేసయ్య అంటే. చచ్చు చాపట్లు కదా. యేసు అవన్నీ చేసింది. నజరేయుడగు యేసు. అంత విశాల విశ్వాన్ని నిర్మించిన మహనీయుడు. కోటాను కోట్ల గ్యాలక్సీ, కోటాను కోట్ల పాల పుంతలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు, కోటాను కోట్లు చేసి అంత వదిలిపెట్టి అన్నిటికంటే అట్టడుగున చిన్నదైనటువంటి ఈ భూగ్రహం మీదికి పాదం మోపి ఇంత విశ్వాన్ని నిర్మించిన మహానిర్మాణకుడు ఇక్కడ వచ్చి మనుషుడిగా మన మధ్య పుట్టి పెరిగి ప్రాణం పెట్టి ఆ అనంత జ్ఞాన సంపన్నుడు నిన్ను నన్ను తన గుండెల్లో గుర్తు చేసుకున్నాడు చూడు. మన గుండెలో కొలువై ఉండటానికి ఇష్టపడ్డాడు చూడు. హల్లెలూయా. అందుకే నేను పాడుకున్నా. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు